ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు అందరికీ కూడా. సహోదరులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారా? లేకపోతే త్రియేక ఒక్కడే తండ్రి అయిన దేవుడు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు కానివ్వండి, పరిశుద్ధాత్ముడు కానివ్వండి, ఒక్క దేవుడే మూడు అవతారాలు ఎత్తాడా? మన దేవుడు ఏమైనా అవతార పురుషుడా? చాలామందికి బైబిల్ అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా, జాగ్రత్తగా మనం అందరం కూడా విని ఆలోచన చేసుకోగలిగితే దేవుని మాటలు ఎంత సత్యమైనవో మనమందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివి ఆలోచన చేసుకుంటే కానీ బైబిల్ అర్థం కాదు. ఎవరో ఒకడు ఏరియన్ అనేవాడు, మరొకడు ఆర్యస్ అనేవాడు. ఏరియన్, ఆర్యస్ అనేవాడు. ఏరియన్ అనేవాడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారని అంటాడంట. ఆర్యస్ అనేవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిపి ముగ్గురు ఒక్కటే. నాకు కూడా ఈ విషయము సరిగా తెలియదు. సంతోష్ అన్నయ్య గారిని యూట్యూబ్ ఛానల్లో ఒక సహోదరుడు పోటీకి వస్తావా అంటే ముందుగా నేను ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయకోకున్నట్టుగా ఆడవాళ్ళ చేతికి ఇచ్చి మాట్లాడిస్తున్నాడు. ఆమె సార్ వినండి, సార్ వినండి అంటూ, అమ్మా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే నెంబర్ పెట్టారో వాళ్ళే మాట్లాడాలి అంటే ఆమె ఏమేమో చెప్పేసింది, ఏదేదో మరి అన్నది. ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో ఆయనతో మాట్లాడివ్వండి, అలాగైతే నేను ఫోను కాల్స్ కలుపుతాను అనేటట్లుగా మాట్లాడింది. లేదా నంబర్ అని ఇవ్వండమ్మా, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పటికీ కూడా ఆమె ఇవ్వలేకపోయింది. ఏదేమైనప్పటికీ కూడా విశ్రాంత్ అనే సహోదరుడు, చాలా చిన్న వయసే, నాకు తెలిసినంత వరకు కూడా ఒక 40-42 సంవత్సరాలు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన వయసుతో ఏమి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో మనం చదవగలిగితే ఏమంటున్నాడంటే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ, మొట్టమొదటిగా నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడంట ఆయన? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి నేను వచ్చి తిని అంటున్నాడు. ఈయన తండ్రి అయినప్పుడు మరలా నేను తండ్రి యొద్ద నుంచి వచ్చి తిని మరలా నేను తండ్రి యొద్దకు వెళ్ళుదును అనే మాటను ఈయన మాట్లాడుతున్నాడు. అంటే మన వాళ్ళేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక మూడు అవతారములు కలిగిన వాడు మన దేవుడు యేసయ్య. ఎంత విచిత్రంగా ఉందంటే చాలా విచిత్రము, విడ్డూరంగా కూడా ఉంది. కనీసము ఈ రెఫరెన్స్ కాదండి, వందల రెఫరెన్స్లు ఉన్నాయి ఇలాంటివి. ఏదో తండ్రియు నేను ఏకమై ఉన్నాము అనే చిన్న మాటలను బట్టి, లేకపోతే ఆ వచనాలను బట్టి అర్థం కాలేని ఆలోచనతో నా వాళ్ళు ముందుకు సాగుతున్నారే కానీ మొత్తానికైతే ఏకమై ఉన్నామంటే దాని అర్థభావాలు కూడా ఆలోచన చేస్తే తండ్రి ఎంత విలువైన వాడు, కుమారుడును అంత విలువైన వాడు అన్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఎక్కడున్నాడు తండ్రి? ఈయనే తండ్రి అయినప్పుడు మరి తండ్రి యొద్దకు వెళుతున్నాను అని చెప్పటం వలన ఇది యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట ఎంతవరకు న్యాయము? త్రియేక అనే వారికి సూటైన ప్రశ్న. తండ్రి యొద్దకు అసలు తండ్రే లేడు, ఈయనే తండ్రి, ఈయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్ముడు. మరి తండ్రి యొద్దకు వెళుతున్నాను నేను.
తండ్రి యొద్ద నుంచి లోకమునకు వచ్చిందని అంటున్నాడు. అక్కడి నుంచి తండ్రి యొద్ద నుంచి వచ్చాను, మరలా ఇక్కడి నుంచి తండ్రి యొద్దకు వెళుచున్నాను అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధాన్ని మాట్లాడుతున్నాడా? అబద్ధం మాట్లాడుతున్నాడా? తండ్రి ఎక్కడున్నాడు? ఈయనే తండ్రి అయినప్పుడు మరలా తండ్రి యొద్దకు వెళుచున్నాను అనే మాట ఎవరైనా నమ్మవచ్చునా? కాబట్టి దీని వల్ల దేవుని మాటలు అర్థం కాలేని వాళ్ళు మనం ఆలోచన చేసుకోగలిగితే దేవుని యొక్క మాటలు. మరో విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, అంటే ఆయన మాట్లాడిన మాటలు చాలా విలువైన మాటలు, ఏ దాంట్లో కూడా అబద్ధము లేదు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్క విషయంలో కూడా అబద్ధం అనేదే లేదు, సత్యమనే చెప్పాడు ఆయన. కానీ మన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే బైబిల్ అర్థం కాక, ఆలోచన చేయలేక, ఎవడో ఏరియన్ అని ఆర్యన్ అని పనికిరాని వారి యొక్క బోధలు విని యూట్యూబ్లోన, లేకపోతే ఆ చరిత్ర పుస్తకాలు ఈ చరిత్ర పుస్తకాలు అని చెప్పి లేనిపోని వాటిని అంత చెత్త చలారం తెచ్చుకొని ఇతనిది నిజమో అతనిది నిజమని కొంతమందికి సపోర్ట్ చేస్తూ బైబిల్ వాక్యాన్ని తమ స్థానసారంగా మలుచుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ప్రభువారికి పని చేయటానికి లోకానికి పంపించినట్టుగా ఆయనే చెబుతున్నాడు. ఎవరు పంపించారు? పైన 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్యజీవం అంటూ కిందకు వచ్చేసరికి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? 3 విధములైన వ్యక్తి ఈయనే అయినప్పుడు తనకు తాను సణుగుకుంటున్నాడా? లేకపోతే ఆయన ఏమన్నా భ్రమలో ఉండి మాట్లాడుతున్నాడా? స్కూల్లోన ఒక టీచరే పర్టిక్యులర్గా కూలంకుషంగా ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియపరుస్తారు. ఒక టీచరు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపపు ఉబిలో కూరుకుపోయిన ఈ మానవ కోటికి ఎలా చెప్పాలన్న సంగతి స్పష్టత లేదంటారా? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, తండ్రి యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. ఎవరు? తండ్రి అయిన దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి బాధ్యత అప్పగించి పంపించాడు. లేదండి సంతోష్ కుమార్ అని రమ్మను పోటీకి, లేదండి పీడు సుందరరావు రమ్మను. నిన్నటి రోజు మరొకడు ఎవడో. నిజంగాండి ఇలాంటి వాళ్ళని చూస్తే కోపం వచ్చేస్తుంది. కానీ మన ప్రభు సహృదయం కలిగిన వాడు, అందరినీ ప్రేమించిన వాడు, ఎవరి చేత కూడా ఎవరిని కూడా ఆయన తూలనాడిన వ్యక్తి కాదు. ఆయన్ని బట్టి మనం అందరం కూడా జాగ్రత్త కలిగి భూమి మీద బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. ఆమె పెద్దవాళ్ళతో నుంచి లెటర్ తీసుకొని రండి, పోటీ చేస్తాము, పర్మిషన్ తీసుకురండి. కొంతమంది మూర్ఖులు పర్మిషన్ ఉంటే గానీ పోటీ చేయరట. భుజాలు ఎగరేస్తూ విచిత్రంగా ఆ స్టేజ్ల మీద మాట్లాడుతుంటే వాడి యొక్క గర్వము బయట పెట్టుకుంటుంటే నిన్నటిదన నాకే ఆశ్చర్యం అయిపోయింది. సర్వశక్తి గలవాడు యేసుక్రీస్తు అనే పట్లగా మాట్లాడినాడు. ఒక విషయం చెప్తానండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన వాడా? యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తి కలిగిన వ్యక్తి అయితే ఈ మాట ఆయన నోట రావచ్చునా రాకూడదు? నేను మాట్లాడే మాటలు కాదు, ఇదేదో BOY వారు మాట్లాడుతున్న బోధ కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు మాట్లాడిన మాటలు. లేకపోతే ఎవరు ఏరియను ఆర్యను పనికిరాని వారు ఏదో మాట్లాడిన మాటలు మేమైతే తీసుకోవటం లేదు. సాక్షాత్తు దేవుని వాక్యమైన సత్యవాక్యమైన బైబిల్ నుంచే తీసి చెబుతున్న మాటలు. కాబట్టి దీనివల్ల విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోగలిగితే సమస్తమును కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు అంటారా? నిజంగా అండి,
యేసుక్రీస్తు లేకపోతే మన జీవనాధారం లేదు, మనకు నిత్య జీవం లేదు, మనకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు రాబట్టి వచ్చాడు కాబట్టి మనం అందరము కూడా నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఈరోజు సిద్ధపడుతున్నాం. కానీ ఆయన మాట్లాడిన మాట ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే ఏమంటున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 35, 36 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35, 36 వచనాలలో ఆయన లోకరక్షకుడు మాట్లాడిన మాటలు ఏమంటున్నాడు? ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అన్నాడు. భూమి ఆకాశమునైనా గతించిపోవచ్చేమో కానీ నా మాటలు మాత్రము ఎన్నటికి గతింపవు. అంటే ఎంత ఖచ్చితమైన మాటలు మాట్లాడతాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, అంత ఖచ్చితమైన మాటలు. తండ్రి ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో, తండ్రి ఎందు నిమిత్తమైతే పంపించి ఉన్నాడో, వాటన్నిటినీ కూడా క్రైస్తవులైన వారికి బైబిల్ నందు బయలుపరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తే, నూతన నిబంధనలో మనం ఏం చేస్తున్నామంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా మరొక అవతారం, ఈ అవతారం నుంచి మరొక అవతారానికి వెళ్ళిపోతున్నాడు. 3 అవతారాలు మారినాడు. ఈ మధ్యకాలంలో కాదండి, గత సంవత్సరంలోన దశావతారం అని ఆ హీరో ఎవరో ఒక ఆయన తీశాడు. నేను కూడా పోస్టర్ మాత్రమే చూశాను, ఆ సినిమా ఎలా ఉందో తెలియదు నాకు. దశావతారం అలా అవతారాలు ఎత్తి అవతార పురుషుడు అనుకున్నారు పరలోకపు తండ్రిని. నా మాటలు ఎన్నడూ కూడా గతింపవు అంటూ కిందకి 36 వచనం. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగున గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎందుకు? ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. సమస్తమును తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2వ రాకడ గురించి నాకు తెలియదు అంటున్నాడు. నేను కాదంటున్నది, నాకు తెలియదు అంటున్నాడు. ఏది నా తండ్రి బయలుపరిచి ఉన్నాడో వాటిని మీకు తెలియపరుస్తున్నాను, ఏది నా తండ్రి నాకు ఆజ్ఞాపించినాడో దానిని నెరవేరుస్తున్నాను అన్నాడే. కానీ ప్రేమల వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు నాకు సమస్తము తెలుసు, సర్వము తెలుసు అనే విధంగా మాత్రము ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. మోసపోకండి క్రైస్తవులారా. తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. ఆయన కుమారుడైన క్రీస్తు వారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్నప్పుడు కుమారుడు కాక ఏమవుతాడు చెప్పండి? 3 విధములుగా 3 అవతారాలలో పరమ తండ్రి ఉన్నప్పుడు, యెహోవా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు నాకు నా తండ్రి ఉన్నాడు అని చెప్పే మాట నిజమంటారా అబద్ధమంటారా చెప్పండి? అలా అనవచ్చునా? ఈయనే 3 విధములుగా ఉన్నప్పుడు, 3గా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడవచ్చునా? ఆ మాట మాట్లాడితే సత్యవంతుడు అవుతాడా? మరొక విషయాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము ఏమంటున్నాడు ఆయన? బాగా ఆలోచించాలి అందరూ కూడా. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని చీపుగా మాట్లాడటం లేదు. ఆయన దైవమే, నేను నా తండ్రితో సమానంగా ఉన్నానన్నాడు, నాకు సర్వము తెలుసు అన్నాడు. కానీ ఏవి తెలుసు అవి మాత్రమే చెప్పాడు. కానీ సర్వాధికారం ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆ విషయాన్ని కూడా 5వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనము. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అన్నాడు. చూడండి, అంటే పరమ తండ్రి అయిన దేవుడు సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. ఈ కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఆ మాటను వివరించి చెబుతున్నాడు. నేను కాదు సర్వాధికారి, నా తండ్రి సర్వాధికారి, ఆయన ద్వారా నేను సర్వాధికారమును పొందుకొని ఉన్నాను అన్నాడు. లేదండి మనం అనవచ్చు, ఏమని అనవచ్చునల్లా,
ఎందుకంటే మీరే తండ్రి, మీరే కుమారుడు, మీరే పరిశుద్ధాత్మ. మరొకరి ద్వారా మీరు ఈ అధికారాన్ని తీసుకున్నారు అంటే అబద్ధం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు చెప్పండి? సర్వాధికారమును పొందుకున్న వ్యక్తి మాట్లాడిన మాట, నేను తండ్రి యుద్ధ నుంచి సర్వాధికారం పొందిన అంటే సర్వాధికారం ఇచ్చిన వ్యక్తి తండ్రి అయిన దేవుడు, పొందుకున్న వ్యక్తి కుమారుడైనది క్రీస్తు. ఈ మాటలు అర్థం కాలేదు. త్రియేక త్రియేక త్రియేక. ఏంటి నీ త్రియేక? నీ పిచ్చితనం అది, మూర్ఖపు స్థానం అది, మూర్ఖపు ఆలోచన అది. క్రీస్తు వారి యొక్క సత్యమైన మాటలను వక్రీకరించే ఆలోచనకరమైన బోధం ఇది. కాబట్టి జాగ్రత్తగా క్రైస్తవులైన వారందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే సమయము లేదు మనకి. నా తండ్రి మొన్న కూడా ఒక వీడియో పెట్టాను. ఏమని పెట్టాను? కొన్ని క్వశ్చన్స్ కూడా వేశాను. తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుండే విధానము, కూర్చుని ఉన్న విధానం, పరలోకమందు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నాడు అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వంలోనే క్రీస్తు వారు కూర్చున్నారు. లేదండి ఒకే సింహాసనం ఉంది అక్కడ కూడా అంటే మీ అంత బుర్ర తక్కువైన బోధకులు ఇంకెవ్వరు కూడా ఉండరు. ఆలోచించండి. బైబిల్ సత్యమైన వాక్యమును ఎప్పుడు కూడా వక్రీకరించి ఆలోచన చేయకండి. ఎవరో ఏరియన్ బోధ అని, ఆర్యన్ బోధ అని, ఈ బోధలు వద్దండి. బైబిల్లో ఏముంది? ఆయన ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు ఆయన? 3 అవతారాల్లో నేనే ఉన్నాను, తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను నేనే ఉన్నానని ఎక్కడని చెప్పాడా? సహోదరులారా అన్నాడు. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రియు మీ తండ్రియు అనే మాటను ఉపయోగించాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఉన్నాడు. అలాగే భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించాడు. ఎవరికి ప్రార్థించాడు? ఈ నటన చేయవచ్చునా? త్రియేకవాదులారా, ఇది నటన అని చెప్తారా మీరు? ప్రార్థించినది తనకు తాను. ఎవరైనా ఏ పిచ్చివాడైనా తనకు తాను ప్రార్థన చేసుకుంటాడు చెప్పండి. తనలో తాను మాట్లాడుకుంటే ఏమంటారండి? తనతో తాను మాట్లాడుకుంటే ఏమంటారు? పిచ్చివాడు అంటారు. యేసుక్రీస్తుని అలా చిత్రీకరించడానికి మీరు త్రియేక అనే వాదనను పట్టుకుని కూర్చున్నారు. ఈ సిద్ధాంతం తప్పు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట ఏంటో తెలుసా? మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళొచ్చున్నాను, నేనుండు స్థలంలో మీరునూ ఉండలాగునా. నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు. ఇంత మంచి వాక్యములు యేసుక్రీస్తు ప్రభువారు బోధించి ఉండగా, కాదు ముగ్గురు ఒక్కటే, ఆయన 3 అవతారాలు. మరి పరలోకాన్ని సిద్ధపరుస్తున్నది ఎవరు? మనతో అబద్ధం చెప్పాడనే? స్థలమును సిద్ధపరుస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. సిద్ధపరచుట లేదు. మన యుద్ధకు పరిశుద్ధాత్మగా వచ్చాడంటే పరలోకం సిద్ధపరచలేదంటే అబద్ధం ఆడి వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఎంతవరకు ఉంటాడు పరిశుద్ధాత్ముడు? లోకం ఉన్నంత వరకు ఉంటాడట మన దగ్గర. మరి పరలోకం ఎవరు సిద్ధపరచాలి? కనీస ఆలోచన, ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుల యొక్క మాటలు వినకండి. డాక్టర్ సంతోష్ కుమార్ గారు కాదు పోటీకి, లేకపోతే పీడిసుందరో, మాట ఎత్తితే పీడిసుందరో అంటారు. ఆయన వయసులోన ఎంతమందిని తొడగొట్టి మీసం తిప్పి ఛాలెంజ్లను పిలిచాడు బహిరంగ సభలో. ఒకరన్నా వచ్చారా? ఈ వృద్ధాప్యంలో ఆయన నడవలేని పరిస్థితి. ఆయనను 76 సంవత్సరాలు మీద పడినప్పటికీ కూడా కూర్చొని అందరికీ కూడా వాక్యం చెబుతుంటే పోటీకి రమ్మనంటారు. దమ్ము, ధైర్యము, త్రియేకవాది, BYO అని వారిని పిలిచేవారు ఎవరైనా కానీ ముందు మమ్మల్ని దాటి వెళ్ళండి. నా నెంబర్ కూడా ఇస్తాను యూట్యూబ్లో. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవటానికి అంతే, కుస్తీళ్ళు పట్టడానికి కాదు. మన మీద కత్తుల కటారులు తీసుకొని గొడవలు పడడానికి కాదు. ప్రేమతో సత్యము నీదైతే ఖచ్చితంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ సత్యము మేము చెప్పినది సత్యమైతే
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సత్యమైతే మనమందరము కూడా స్వీకరించడానికి అంగీకరించాలి. పౌరుషం కలిగిన మాటలు, సవాలు, ఛాలెంజ్ తొడగొట్టి మీసం తిప్పినది మొట్టమొదటిగా BOU మాకు మూలపాఠాలు నేర్పించడానికి ఎవ్వరూ రాకండి. తొడగొట్టి మీసం తిప్పిన వాళ్ళ ముందు మేము, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు, ఆయన నేర్పించిన బోధలో 30 ఏళ్ళు గడిచిపోయాయి. కాబట్టి ఏది అసత్యము ఏది సత్యమో అని పిడి సుందర్రావు గారికే వలలు వేసిన వారం మేము కూడా, చిన్నగా కాదు. ఈ బోధ తప్పు, ఈ సబ్జెక్టు తప్పు, గంటల తరబడి రాత్రనక పగలనక మా ముందు కూర్చొని ఆ విషయాలు బోధించిన వ్యక్తి ఆయన. అంతటి గొప్ప బోధ చేసిన మనగాడు మగాడు ఎవ్వరు ఉండరు. వాదించి మాట్లాడే వ్యక్తి ఎవ్వరు ఉండరు, ఒక జయశాలి పిడి సుందర్రావు గారు తప్ప. ఈ వృద్ధాప్యంలో పోటీకి వస్తాడా, మాట్లాడతారా? మీ దమ్ము ధైర్యం ఉంటే పిలవండి, వస్తాం. లేదా రండి, అందరూ కూర్చొని ప్రేమతో మాట్లాడుకుందాం. అంతేగాని క్రైస్తవుల మధ్య విరోధాలు కలిగించటానికి పూనుకోకండి ఎవ్వరూ కూడా. దయచేసి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు.